హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 ఎంటర్టైన్మెంట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ సినిమాపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ ను ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. పవన్ సరసన ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందన్న మాట అయితే వినిపిస్తోంది. ఇక ఈ ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉన్న ఇమాన్వికి ఇది కెరీర్ లో అరుదైన అవకాశంగా చెప్పొచ్చు. గత ఏడాది హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసిన పవన్ ఈ ఏడాది మార్చిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఆయన నుంచి మరో సినిమా పట్టాలెక్కనుంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకొని ఆయన డేట్స్ కుదిరినప్పుడే షూటింగ్ చేసేలా దర్శకుడు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ నేపథ్యంలోనే ఈ మూవీలో హీరోయిన్ ఎంపికపై కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న ముద్దుగుమ్మ ఇమాన్వి ఇస్మాయిల్ ను పవన్ సరసన హీరోయిన్ గా తీసుకోవాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ విషయంలో కూడా టాక్ గట్టిగానే వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమా 2027 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ముఖ్యంగా జనవరి 12వ తేదీన సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ తేదీన పవన్ కి ఇష్టమైన మంగళవారం రావటం, అలాగే పండుగ సీజన్ కావటంతో ఆ డేట్ అయితేనే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే షూటింగ్ షెడ్యూల్, పవన్ డేట్స్ ఆధారంగా ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది.